దయచేసి అందరూ సోషల్ పోస్ట్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ లీగల్. నేను మీ దివ్యశ్రీ. ఈరోజు మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ అడ్వకేట్ కావేటి శ్రీనివాస్ గారు. ఈరోజు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. హౌ ఆర్ యూ? గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సార్, నేను ఇందాకే మిమ్మల్ని ఒక విషయం అడుగుదాం అనుకున్నాను. లైక్ మీరు ఇంటర్నేషనల్ అడ్వకేట్ అయ్యుండి మీరు బయట కొంతమందికి ఫ్రీగా సర్వీస్ చేస్తారని, ఫ్రీగా కేసెస్ డీల్ చేస్తారని విన్నాను. లైక్ ఎందుకు? గుడ్ క్వశ్చన్ దివ్య. నార్మల్గా ఇండియన్ లా స్కూల్ పోయినప్పుడు వాళ్ళు ప్రోబోనో వర్క్ చేయాలని టీచ్ చేయరు. ఇక్కడ ప్రోబోనో అంటే ఇట్స్ ఎ లాటిన్ టర్మ్. అంటే ఏంటంటే ఫర్ పబ్లిక్ గుడ్. ఎవ్రీ అడ్వకేటు ప్రపంచంలో వెస్ట్రన్ కంట్రీస్లలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్ ఏ కంట్రీస్లో అయినా బయట చదువుకున్నప్పుడు దే విల్ టీచర్స్ మేము ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కమ్యూనిటీకి. ఎందుకు? ఇది సంఘానికి సంబంధించిన ప్రొఫెషన్. ఇది అంటే మీరు ఏదైతే సొసైటీలో ఉంటారో, కమ్యూనిటీలో ఉంటారో, మీరు ప్రతిరోజు డబ్బులు సంపాదించుకుంటారు క్లయింట్స్ దగ్గర. కానీ కొంత కూడా ఆ దేశానికి, ఆ స్టేట్కు, ఆ కమ్యూనిటీకి కొంత ఫ్రీ సర్వీస్ చేయండి అని ఒక రిక్వైర్మెంట్ పెడతారు. దాన్ని ప్రోబోనో అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఉంటాయి, ఎన్వైర్మెంటల్ లిటిగేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో అన్నీ తీసుకెళ్ళి అన్నీ వేసేస్తాం మనం. ఇప్పుడు గణపతి కానీ, అమ్మవారు అని అన్నీ వేసేస్తాం. ఈవెన్ దాని ఏమంటారు, బతుకమ్మ, ఇవన్నీ పొల్యూషన్ అయిపోతుంది కదా. మరి పొల్యూషన్ అయినప్పుడు అదంతా స్మెల్ వస్తుంది కదా, వాటర్ పొల్యూషన్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత ఎయిర్ పొల్యూషన్ అవుతుంది, స్మెల్ ఎయిర్ పొల్యూషన్ కదా. అందులో ఉన్న జీవరాశులు, ఫిషెస్ అన్నీ చనిపోతున్నాయి కదా. మరి దాన్ని ఎవరు బాగు చేయాలి అంటే మాలాంటి లాయర్స్ ఏం చేస్తారంటే ఎన్వైరన్మెంటల్ లిటిగేషన్ చేస్తారు. అంటే ఏం చేస్తారు, ప్రివెన్షన్ ఆఫ్ అంటే అలాంటి పొల్యూషన్ చేయకూడదని చెప్పేసి కేసులు వేస్తారు. ఎక్కడ వేస్తారు? గవర్నమెంట్ మీద, సెంట్రల్ గవర్నమెంట్ మీద, స్టేట్ గవర్నమెంట్ మీద. ఇది పబ్లిక్ గుడ్ కోసం చేయటం, ప్రజల కోసం. అంటే చేస్తే నాకేం లాభం అవ్వదు కదా. ఇప్పుడు ఒకవేళ ఆ ట్యాంక్ బండ్ క్లీన్ చేశారనుకోండి, ప్రివెన్షన్ ఆఫ్ కంట్రోల్ బోర్డు అంటారు. అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటారు. పొల్యూషన్ కంట్రోల్ చేయటానికి అక్కడ వాటర్ క్లీన్ చేశారనుకోండి, చేస్తే అందులో జీవరాశులు బతుకుతాయి. అక్కడ వాసన రాదంటే ఎయిర్ పొల్యూషన్ అవ్వదు. సో అక్కడ ఒక లివబుల్ సిటీ అవుతుంది కదా. సో ఇలాంటి కేసెస్, ఎన్వైరన్మెంటల్ కేసెస్ చేస్తాం బయట దేశాలలో. ఇది పబ్లిక్ గుడ్ కోసం చేస్తాం, అప్పుడు ఫ్రీగా చేస్తాం. దాన్ని ప్రోబోనో వర్క్ అంటారు. కొన్నిసార్లు పబ్లిక్ గుడ్ కోసం అలాంటి కేసులు తీసుకొని చేస్తూ ఉంటాం ఫారిన్ కంట్రీస్లో. అలాంటి కేసెస్ నేను ఇండియాలో కూడా చేస్తూ ఉంటాను, అందుకని చేస్తాం.